హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా రివ్యూస్. ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసింది. సో కింగ్డమ్ మూవీ ఎలా ఉంది, ఎలా అనిపించింది అంటే కింగ్డమ్ మూవీ నాకైతే అబౌవ్ యావరేజ్ గేస్ ఓకే బాగానే ఉంది. ఎందుకంటే మనకి ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఫస్ట్ హాఫ్ బాగున్నంత సెకండ్ హాఫ్ అంత ఏం బాగోదు. మనకి ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఆ స్టోరీ ప్రొసీడింగ్స్ కానీ, క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనకి ఏంటంటే ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి హీరోల అన్నయ్య, ఇంకా మురుగన్ అన్న క్యారెక్టర్ ఉంటాడు, ఇంకా ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. లిటరల్లీ మనకి ఈ సినిమా అనేది ఏంటంటే కొంచెం వెబ్ సిరీస్ చూసినట్టు ఉంటుంది. మనకి ఆ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ, ఆ సెటప్ అదంతా కొంచెం ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నారు. అంటే అదే చెప్తున్నాను, మనకి స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా స్లోగా, కొద్దిగా లాగ్లా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ సినిమా అంటే ఫస్ట్ సెటప్ చేయడానికి మనకి కొద్దిగా టైం తీసుకున్నారు. స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళినా మనకి ఏంటంటే ఈ సినిమా అంతా అంటే లాగ్లా అనిపిస్తుంది, కానీ కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సినిమాలో మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఆ బ్రదర్స్ మధ్య ఎమోషన్ ఉంటుంది. అంటే మన హీరోకి ఇంకా వాళ్ళ అన్నయ్యకి మధ్య ఎమోషన్ అనేది బాగా చూపించారు, బాగా సెట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అనమాట. అంటే ఇప్పుడు మనకి కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి కదా, కొంచెం మిర్జాపూర్ ఇలాంటి వెబ్ సిరీస్ ఉంటాయి కదా, కొంచెం ఆ వెబ్ సిరీస్ టైప్ లో ఉంటుంది అనమాట ఈ సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫస్ట్ హాఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సెకండ్ హాఫ్ లో సత్యదేవ్ గారు చనిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇక్కడ స్పాయిలర్స్ చెప్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు సత్యదేవ్ గారు చనిపోయినంత వరకు మనకి ఈ సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన చనిపోయిన దగ్గర నుంచి సినిమా అసలు మొత్తం మారిపోతుంది. సినిమా అంతా మారిపోతుంది. అప్పటి వరకు ఒకలా ఉంటుంది. ఒక గ్యాంగ్స్టర్ ఎమోషనల్ డ్రామా సినిమాలా ఉంటుంది. ఒక బ్రదర్స్ మధ్య ఎమోషన్ అలా ఉంటుంది. ఆయన చనిపోయిన దగ్గర నుంచి సినిమా ఎటో వెళ్ళిపోతే ఏవి ఉండదు. ఆయన చనిపోతారు, ఈయన గారు వెళ్ళి పిల్లని గారిని చంపేస్తారు. పిల్లని అలాగో ప్రీ క్లైమాక్స్ లోనే చంపేస్తుంది. ఏమి ఉంటాయి ఈడ, ఏముండదు. మన హీరో వెళ్తాడే వెళ్ళని 2 పీకుతాడే వెళ్ళని చచ్చిపోతాడు. అంతే ఏం ఉండదు. ప్రీ క్లైమాక్స్ లోనే వెళ్ళని చంపేస్తాడు. క్లైమాక్స్ ఏముంటుంది అంటే క్లైమాక్స్ ఏముంటది, కలేజా రిఫరెన్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్తున్నాను. మనకి ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు, ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక 20 minutes వరకు ఏంటంటే అసలు ఆ మక్కీ కలేజా రిఫరెన్స్ ఉంటుంది. కాదు మీరు ఈ సినిమా చూసాక, ఈ సినిమా క్లైమాక్స్ చూసాక మీకు తెలుస్తుంది అసలు నిజంగా ఏంటంటే నిజంగా కలేజా మూవీ డైరెక్ట్ గా రిఫరెన్స్ తీసుకున్నారు. సేమ్ టు సేమ్ ఉంటుంది. అసలు దింపేసినట్టు మక్కీ దింపేసినట్టు ఉంటుంది. ఏమీ లేదు. అక్కడ మహేష్ బాబు ఉంటారు, ఇక్కడ విజయ్ దేవరకొండ, అక్కడ ఏమో రావు రమేష్ ఉంటుంది, ఇక్కడ ఇంకో ముసలోడు సేమ్ ఆ క్యారెక్టర్ అయితే ఉంటుంది. రావు రమేష్ లాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి అక్కడ ఏమొచ్చి దేవుడు, ఇక్కడ ఏమొచ్చి నాయకుడు. అక్కడ మహేష్ బాబు దేవుడు అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ నాయకుడు, లాస్ట్ కి రాజు అవుతుంది. అసలు ఏంటంటే మనకి అలా ఎలాగంటే సేమ్ లిటరల్లీ అలాగే ఉంటుంది. ఆ డైలాగులు కూడా ఆ ముసలోడు ఈ మనకి కలేజా సినిమాలోని రావు రమేష్ లాస్ట్ లో ఒక డైలాగ్ చెప్తారు కదా, సేమ్ టు సేమ్ ఆ డైలాగులు కూడా మొత్తం అలాగే ఉంటుంది. మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కలేజా రిఫరెన్స్ తీసుకుని డైరెక్ట్ తీసుకోలేదు, కానీ కలేజా రిఫరెన్స్ తీసుకోవడంలోని పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ మొన్నే కలేజా సినిమా వచ్చింది కాబట్టి, అదే మొన్నే కలేజా సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు అది మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. కలేజా సినిమా రిఫరెన్స్ అని మనకి క్లియర్ తెలిసిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు తీసుకోవడం ప్రాబ్లం కాదు, కానీ మనకి తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అలాగా తెలిసిపోతే ఇంకేంటి అక్కడ మనకి అలాగ తెలిసిపోయినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఇంకో రెఫరెన్స్ కూడా ఉంటుంది. అది పెద్ద ఎఫెక్టే ఉంటుంది. కానీ ఆ మురుగన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ మనకి మిర్జాపూర్ లో మున్నబాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అది కూడా అది పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో రిఫరెన్స్ తీసుకుంటారు బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి సెకండ్ హాఫ్ ఇది క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి వదిలేరు అనమాట. అంటే సెకండ్ హాఫ్ ఎలా అంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఎలాగో ఉంది కదా, ముందే నాగవంశీ గారు ఎలాగో చెప్పారు. ఈ సినిమాకి ఎలాగో పార్ట్ 2 ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ కి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి వదిలేరు. ఆ క్వశ్చన్స్ ఏమి పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు, కానీ చెప్పుకోదగ్గ క్వశ్చన్స్, పెద్ద ట్విస్ట్లు అలాగే లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే అనిరుద్ధ్ గారి బీజిఎంస్ విషయానికి వస్తే అనిరుద్ధ్ గారి బీజిఎంస్ అంతేం వర్కౌట్ అవ్వలేదు. మనకి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ టీజర్ లో ఆయన బీజిఎంస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు లిటరల్లీ చూసి ఇంకా సినిమాలో ఇంకా ఏ లెవెల్లో బీజిఎంస్ ఉంటాయో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను.
అసలు బీజిఎమ్స్ కాదు కదా, ఆ ఏమంత బాగలేదు, లిటరల్లీ అంతేం బాగలేదు. నన్ను అడిగితే అనిరుద్ధ్ కన్నా, అంటే అనిరుద్ధ్ బీజిఎమ్స్ చాలా బాగుంటాయి, అలాగే మన అందరికీ తెలుసు, నేను అనిరుద్ధ్ గారికి పెద్ద ఫ్యాన్నే. కాకపోతే ఏంటంటే మనకి ఈ సినిమాలో ఆయన బీజిఎమ్స్, ఆయన నుంచి వచ్చిన బీజిఎమ్స్ అంతేమీ లేవు సినిమాలో. అసలు సినిమాలో ఎక్కడా ఉంటుంది, లాస్ట్ లో రెగ్యులే సాంగ్ వస్తుంది, అది కూడా అది కూడా 2 నిమిషాలు ఉంటే అయిపోద్ది. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడుకొస్తే మనకి 2 months బ్యాక్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, హీరో హీరోయిన్ ది లవ్ సాంగ్, హృదయం లోపల అని ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా గైస్. ఆ సాంగ్ అయితే అసలు ఉండనే ఉండదు సినిమాలో. అది ఎందుకు షూట్ చేశారు, ఎందుకు తీసారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా ఉంచకపోతే సినిమా అది యూట్యూబ్ లో ఎందుకు రిలీజ్ చేసి చూపించి మాకు ఎందుకు ఎంత హైప్ కాకపోతే కానీ అసలు సాంగే తీసారు. పోనీ ఆ సాంగ్ తీసారు, స్టోరీకి ఇబ్బంది అవుద్దేమని తీసారు. ఇంక స్టోరీ అయితే స్టోరీ గురించి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్టోరీ ఏంటంటే మనకి ఎలాగో ట్రైలర్ లో ఏ పాయింట్ అయితే స్టార్ట్ చేశారో మనకి సినిమా స్టార్టింగ్ తోనే అదే స్టోరీలోకి వెళ్ళిపోద్ది, సినిమా స్టార్టింగ్ స్టోరీలోకి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకా ఈ సినిమాలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. మనకి విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అని, సత్యదేవ్ గారి యాక్టింగ్ అని చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు నిజంగా పీక్స్ లో ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా సెట్ అయింది అనమాట. వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా నిజంగా అసలు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారో నిజంగా జీవించేస్తున్నారో చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకో సైడ్ క్యారెక్టర్ ఉంటుంది, సైడ్ క్యారెక్టర్ కాదు యాక్చువల్లీ మురుగన్ అని ఆయన పేరు నాకు తెలియదు. మురుగన్ అని ఇంకా విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఆయన క్యారెక్టర్ పిచ్చి పీక్స్ లో ఉంటుంది. అండ్ ఇంకా సినిమాలో ఏంటంటే మనకి సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరల్లీ కొన్ని షార్ట్స్ అయితే అసలు ఆ ఒరిజినల్ రియల్ లొకేషన్స్కి వెళ్ళి తీసారంట, చాలా అంటే చాలా బాగున్నాయి. అది మనకి తెలుస్తుంది సినిమా చూసినప్పుడు. ఇంకా అంతేగా సినిమాలో ఏంటంటే ఇంకా సత్యదేవ్ గారి క్యారెక్టర్ చనిపోయినంత వరకు సినిమా అనేది ఒక లెవెల్లో ఉంటుంది. చనిపోయిన తర్వాత నుంచి ఇంకా వేరే లెవెల్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా లాస్ట్ లో అయితే మరీ కలేజా రిఫరెన్స్ పెట్టేసి ఇంకా అంటే అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటుంది అంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా మధ్యలో ఈ బ్రదర్స్ ఎమోషన్, అక్కడ నుంచి వీళ్ళిద్దరు ఎలా బయటకు వస్తారు, లేకపోతే వాళ్ళందరి మీద వీళ్ళిద్దరు ఎలా రివర్స్ అయిపోతారు. సినిమా అంతా ఇంకా ఆ మూడ్ లో ఫస్ట్ అంతా ఆ మూడ్ లో సెటప్ చేసి తర్వాత లాస్ట్ లో కలేజా రిఫరెన్స్ పెట్టేసి మా నాయకుడు వచ్చాడు, మా దేవుడు వచ్చాడు, మమ్మల్ని కాపాడటానికి వచ్చాడు అని అదంతా అసలు ఎందుకు పెట్టారో కూడా మనకు అర్థం కదా. అది ఇరికిచ్చినట్టు ఏదో ఆ రిఫరెన్స్ కలేజా రిఫరెన్స్ తీసుకుని ఇరికిచ్చారు. అయినా అది బాగానే ఉంది కానీ మరి ఇంకా అదంతా అవసరం లేదేమో అనిపించింది. ఓకే గైస్, ఇంకా ఈ సినిమా మీకు ఎలా అనిపించిందా కింద కామెంట్ సెక్షన్ లో రాయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.